I'll stop here. Malle, మీ అందరికీ ధన్యవాదములు. Thank you so much. Thank you, madam. Thanks for your encouraging words, madam. May I ask, ఇప్పుడు కాంతి వెస్లీ గారు, డైరెక్టర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ మాట్లాడతారు. ఆనరబుల్ మినిస్టర్ గారైన గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి, మరియు ఎమ్మెల్సీ గారు అంజిరెడ్డి గారికి, లోకల్ ఎమ్మెల్యే అండ్ గవర్నమెంట్ చీఫ్ విప్ ఆది శ్రీనివాసరావు గారికి, సర్పంచ్ గారికి, డిస్టిక్ కలెక్టర్ గారికి, మరియు డిస్టిక్ ఎస్పీ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకు, రుద్రాంగి ప్రజలు, మండల ప్రజలు, గ్రామ ప్రజలు, మరియు ఇక్కడికి వచ్చిన చిన్నారులందరికీ డైరెక్టర్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ తరపున అందరికీ నమస్కారములు. ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. రాత్రంతా చాలా వర్షం పడి మళ్ళీ ఇదే సమయానికి మా మినిస్టర్ గారు ఈరోజు వచ్చి ఇక్కడ భూమి పూజ చేస్తాను అన్నప్పుడు వర్షము, ఈ వాతావరణం ఎలా ఉంటుందని, సార్ మీ యొక్క మంచి మనసుతో చేసే ప్రతి ప్రోగ్రాము చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. అంతేకాకుండా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశ, మా యొక్క మంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో అనేక కోర్సులు మేము ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్లు ఈ కోర్సెస్ ఊరికినే ప్రతిపాదించలేదు, ఎన్నో మేధోబధనాలు. నేను ఈరోజు మీకు గర్వంగా చెప్తున్నాను ఏంటంటే, మా మినిస్టర్ గారు కూడా ప్రతి ఒక్క మీటింగ్లో మాతో పాటు కూర్చొని ఏ కోర్సు ఎక్కడైతే ఉపయోగపడుతుంది, లోకల్ డిమాండ్లో లోకల్ ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా మేము ఇవ్వగలుగుతాము, ఈ యొక్క పరిశ్రమలకు ఏది ఎలా ఉంటుంది అని మాత్రము ఆ విధంగా మేము చాలా పరిశోధించి ఈ యొక్క కోర్సు డిజైన్ చేయడం జరిగింది. సో అంతేకాకుండా ఇక్కడ మంచి ల్యాండ్ ఇవ్వడానికి మరి ఎమ్మెల్యే గారు మరియు మీ యొక్క ప్రజాప్రతినిధులందరూ కృషి చేశారు, అది మాకు తెలుసు. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి అందరికీ మా డిపార్ట్మెంట్ నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతేకాకుండా ఈ అడ్వాన్స్ టెక్నాలజీ కోర్సెస్ ఇప్పటి వరకు 65 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ దిగ్విజయంగా నడవబడుతున్నాయి. దీంట్లో నిజామాబాద్, మంచిర్యాల్ అన్ని చోట్ల ఒక 4-5 చోట్ల మేము ఎంప్లాయ్మెంట్ కోర్సెస్ చేయడం ఎంప్లాయ్మెంట్ మేళాలు చేయడం జరిగింది. అందులో దాదాపు 97% ఎంప్లాయ్మెంట్ ఆ యొక్క లోకల్ ఇండస్ట్రీస్లో నుంచి రావడం జరిగింది. దానికి మా యొక్క ముఖ్యమంత్రి గారికి మరియు మా యొక్క శాఖ మంత్రి వివేక్ గారికి మీ అందరూ ధన్యవాదాలు మీ యొక్క కర్తాలతో చెప్పమని అడుగుతున్నాను. థ్యాంక్ యూ. అంతేకాకుండా ఇప్పుడు సెకండ్ ఫేజ్ తొందరలో జరగబడుతుంది. ఈ యొక్క 65 ATCSలో మీ అందరికీ నేను చాలా గర్వంగా చెప్తున్నాను, 97% వితౌట్ ఎనీ అడ్వర్టైజ్మెంట్ 97% సీట్స్ ఫస్ట్ ఫేజ్కే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. అది నిజంగా ఈ యొక్క ప్రభుత్వం చేసిన యొక్క మంచి పనికి ఒక ఉదాహరణ. అంతేకాకుండా ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్లో ఒక 54 ATCs నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా మేము చేయాలని పూర్తి చేయాలని అనుకుంటున్నాము, ఆశపడుతున్నాము. తప్పక అది కూడా జరిగిస్తామని మీ అందరి ద్వారా చెప్తున్నాను. అంతేకాకుండా టామ్కామ్ అనేది ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్, ఇప్పుడు లోకల్ ఎంప్లాయ్మెంట్కి మీ అందరికీ చెప్పడం జరిగింది. ఇంటర్నేషనల్లో ఏ విధంగా మనకి ఎంప్లాయ్మెంట్ కావాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మా మంత్రి గారు ఒక బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తూ
జర్మన్ జపనీస్ లాంగ్వేజ్లు ఏ విధంగా నేర్చుకోవాలి, పిల్లలకి ఏ విధంగా ఇంగ్లీష్ నేర్పించాలి అనే విధంగా మేము పనిచేస్తున్నాము. త్వరలో చాలా మటుకి ఇంటర్నేషనల్ మొబిలిటీ, ఇంటర్నేషనల్లో మంచి జీతాలు, వారి యొక్క మన తెలంగాణ ప్రజలు యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఎంతో ఆల్మోస్ట్ 2,50,000 నుంచి 3 లక్షల వరకు వచ్చే జీతాల యొక్క ఒక పని కోసం మేము పనిచేస్తున్నాము. చాలా మంది అబ్రాడ్ కంట్రీస్కి వెళ్తున్నారు. నేను మీ అందరినీ, ఈ రుద్రాంగి గ్రామ ప్రజల్ని నేను మనవి చేసుకునేది ఏంటంటే, నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా విదేశాలకి వెళ్ళాలని మన యువత ఆశతో ఆకాంక్షతో ఉన్నారో దయచేసి మమ్మల్ని సంప్రదించండి. మేము దయచేసి వాళ్ళని అక్కడికి పంపించగలుగుతాము. సో టామ్కామ్ అనే సంస్థ మీకోసం పనిచేస్తుందని మీ యొక్క గ్రామ ప్రజలందరికీ, మీ మండల ప్రజలందరికీ, మరియు మా డిపార్ట్మెంటు మన చిన్నారులందరికీ పనిచేస్తుందని మీ గ్రామ ప్రజలందరికీ చెప్పండి. ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలకి మంచి అవేర్నెస్ తీసుకురమ్మని నేను కోరుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు హానరబుల్ ఎమ్మెల్యే వేములవాడ గవర్నమెంట్ విప్ శ్రీ ఆది శ్రీనివాస్ గారిని మాట్లాడారు. రుద్రంగి మండల కేంద్రంలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యాలయం సంబంధించినటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ 80వ దశకంలో ఐటీఐగా పిలువబడేటువంటి దాన్ని ఈరోజు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్గా ఏర్పాటు చేసుకునే క్రమంలో నాకు బాగా గుర్తు, మేము 81, 82 ఎస్ఎస్సి, అప్పుడు ఆ తర్వాత అనేక మంది ఇంటర్మీడియట్కి పోవడమా, ఐటీఐకి పోవడమా, పాలిటెక్నిక్ పోవడం అంటే అనేక మంది పాలిటెక్నిక్ ఐటీఐకి ఎంచుకునే సందర్భం. ఎందుకంటే అందులోకి వెళ్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పిన భావన. అలాంటి ఐటీఐలను పేరు మార్చి ఏటీసీగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వివేక్ వెంకటస్వామి గారి ఆలోచనలు ఇప్పుడే క్రాంతి వెస్లీ గారు చెప్పిన సందర్భం. అలాంటి కాలేజ్ ఈరోజు ఈ నియోజకవర్గంలో రుద్రంగిలోకి రావడం, సుమారు 45,15,00,000 రూపాయల విలువగలటువంటి ఏటీసీకి ఈరోజు పనులను ప్రారంభించే క్రమంలో గతంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఫౌండేషన్ వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయే క్రమంలో ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ ఏటీసీ కూడా మనం ఆ రోజు స్టోన్ వేసుకునే సందర్భం. వివేక్ వెంకటస్వామి గారు మంత్రి అయిన తర్వాత ఆ లిస్టులో చూస్తున్నప్పుడు రుద్రంగి మీ సొంత గ్రామం కాదా అని చెప్పినట్టు ఆలోచనతోటి తప్పనిసరిగా పనులు ప్రారంభం వెళ్దామని చెప్పని ఒక నూతన ఉత్సాహం నాకు అందించి ప్రత్యేకంగా ఈరోజు వివేక్ వెంకటస్వామి గారు మంత్రి హోదాలో వచ్చి మా గ్రామానికి ఈ ఏటీసీ పనుల ప్రారంభం గావించి చేసినందుకు మా ప్రజల పక్షాన, మా స్టూడెంట్స్ పక్షాన మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంటుంటే మనం కూడా కామన్ మ్యాన్ కదా, ఎందుకంటే వెంకటస్వామి గారు మీకు తెలుసు, పేద ప్రజల పక్షాన పోరాటం చేసినటువంటి, లేని వారందరికీ కూడా ఇండ్లు కట్టించే లక్ష్యంలో ప్రభుత్వ స్థలాలన్నిటి కూడా పేదలకు అందించే వారి పేరే గుడిసెల వెంకటస్వామిగా మారినటువంటి సందర్భం మీరు చూస్తుంటే, అలాంటి కుటుంబం నుంచి వెంకటస్వామి గారు కూడా మరి అనేక సేవలు అందించారు. అలాంటి వారు మరి వివేక్ గారు కూడా ఈరోజు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా, గతంలో శాసనసభ్యుడిగా, ఈరోజు వినోద్ అన్న కూడా ఈ జిల్లాకు ఇన్ఛార్జిగా ఉన్నారు. వినోద్ అన్న కూడా ఈ జిల్లాకి ఇన్ఛార్జ్, అప్పుడు జిల్లా కాదు, అప్పుడు నియోజకవర్గము సిరిసిల్లాకు సంబంధించి కూడా 30 రోజులు ఇక్కడ ఉన్న క్రమంలో ఈ రుద్రం కూడా అనేక సార్లు వచ్చారు. వారు ఇప్పుడు బెల్లంపల్లి శాసనసభ్యుడు, వీళ్ళ సోదరుడు. ఆ విధంగా మరి పేద ప్రజలకు సేవలు అందించే కుటుంబం నుంచి వచ్చినటువంటి మరి వివేక్ వెంకటస్వామి గారి చేతుల మీదుగా మన గ్రామంలో ఇంత చక్కటి ప్రతిష్టాత్మకమైనటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ మనం భూమి పూజ గాంపి చేసుకోవడం నాకు ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మన పక్షాన వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో ఇప్పుడే మన మధ్యలో మాట్లాడినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి, ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి డైరెక్టర్గా ఇప్పుడు ఈ కళాశాలకు సంబంధించి టామ్కామ్ కూడా చూస్తున్నటువంటి క్రాంతి వెస్లీ మేడం గారికి, అదేవిధంగా గౌరవ కలెక్టర్ మన జిల్లాకు సంబంధించి వారు ఈ స్థలం ఇవ్వాలన్నప్పుడు వెంటనే ఆర్డీఓ వారికి, ఎంఆర్ఓ వారికి త్వరితగతిని ఇవ్వాలని చెప్పిన ఆదేశాలు ఇచ్చి మనకు అంటే ఇక్కడ చాలామందికి ఇబ్బంది అవుతుందన్నప్పుడు కూడా వాళ్ళని ఒప్పించి మెప్పించి ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారి నాయకత్వంలో మనకి 10 ఎకరాల స్థలాన్ని కూడా ఇచ్చిన సందర్భంలో వారికి గరిమ కలెక్టర్ గారికి కొన్ని సందర్భంగా గరిమ అగర్వాల్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మహేష్ బి గీత గారు, గౌరవ ఎస్పీ గారు కూడా వేదిక మీద ఉండడం జరిగింది. అదేవిధంగా ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు,
ఈ సంబంధించినటువంటి ఏటీసీ కళాశాలకు సంబంధించినటువంటి బాధ్యులు ప్రిన్సిపాల్ గారు, అదేవిధంగా గ్రామాన్ని సర్పంచినటువంటి సర్పంచ్ నారాయణ గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్లు తిరుపతి గారు, రాజు గారు, ఆత్మ కమిటీ చైర్మన్ ముకుందరెడ్డి గారు, వేదిక మీద ఉప సర్పంచ్ అభితో పాటు ఇంకా అనేక మంది పెద్దలు వేదిక మీద ఉన్నారు. మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, అదేవిధంగా మాజీ సింగళూరు చైర్మన్లు, గౌరవ వార్డు సభ్యులు, ఈ వార్డుకు సంబంధించిన రవితో పాటు అనేక మంది ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న రుద్రంగి మండలంతో పాటు నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు వచ్చినటువంటి వాళ్ళు, గౌరవ విద్యార్థులు, పాత్రిక, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, రుద్రంగి మండలం కాకుండా వేనాడు సంబంధించినటువంటి ప్రెస్ క్లబ్ తరఫున కూడా వచ్చినటువంటి పెద్దలకు, ఇతర అధికారులందరికీ కూడా నా వైపు నుంచి పేరున శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు వేములవాడ నియోజకవర్గంలోనే అతిపెద్ద గ్రామంగా ఈరోజు మండల కేంద్రంగా రుద్రంగి నిలబడుతున్న క్రమంలో సుమారు 2700 పైచీలకు ఇండ్ల ఉన్నటువంటి సందర్భం, 8000 పైచీలకు ఓట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి సందర్భం, జనాభా లెక్క చూస్తే 13,000 14,000 దాటినటువంటి సందర్భంలో అతిపెద్ద గ్రామంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో తీసుకొని పోవాలని 1960s ఇక్కడ హెచ్ఎస్సి ఉండే, 1960sలోనే ఇక్కడ హెచ్ఎస్సి అనేది అంటే అప్పుడు 11 తరగతి వరకు ఉన్నటువంటి హెచ్ఎస్సి, ఆ తర్వాత ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆలోచనతోటి 1986లోనే సహకార రంగంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీని ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. నా చదువు పూర్తయిన ఇక్కడికి వచ్చిన తర్వాత కాలేజీలో సెక్రటరీగా పదవి బాధ్యత స్వీకరించేటువంటి అవకాశం రావడం, అంటే ఈ గ్రామంలో చైతన్యం ఎక్కువగా వివిధ రాజకీయ పార్టీలు అందరం కూడా అభివృద్ధి కోసం కలిసి ప్రయాణం చేసేటువంటి క్రమంలో ఆ రోజు 88, 86, 87లోనే జూనియర్ కాలేజీ సహకార రంగంలో ఎన్టీ రామారావు గారు కొత్తగా పెట్టినప్పుడు ఈ గ్రామానికి జూనియర్ కాలేజీ తీసుకొని రావడం జరిగింది. ప్రధానంగా రుద్రంగి అటు వేములవాడకు 25 కిలోమీటర్లు, ఇటు కొర్ట్లాకు 25 కిలోమీటర్లు, 2 పట్టణాల మధ్యలో ఉన్నటువంటి రుద్రంగి ఈ మధ్యలో మండల కేంద్రం కావడం జరిగినట్టు సందర్భంలో ఇక్కడ నుంచి ఈ గ్రామంలో పుట్టి పెరిగిన వాడిగా, ఈ గ్రామంలో ప్రజలందరి మధ్యలో నుంచి వచ్చినటువంటి వాడిగా, ఈ గ్రామంలో ఎంపీటీ సభ్యుడిగా పనిచేసిన, ఈ మండలానికి జెడ్పీటీసీగా పనిచేసిన, ఈ మండలానికి ఎంపీగా పనిచేసిన, ఈ మండలానికి మా భార్య ఒక మారు జెడ్పీటీ సభ్యురాలు కూడా పనిచేసింది. ఆ తదుపరి వేములవాడ రాజన్న ఆలయానికి 2 మార్లు చైర్మన్గా పనిచేసే అవకాశాన్ని నాకు రాజకీయ గురువుగా భావించేటువంటి రాజశేఖర్ గారు అవకాశం ఇచ్చిన తర్వాత అనేక కార్యక్రమాల్ని నిధుల రూపంలో ఈ ప్రాంతానికి తీసుకొచ్చినటువంటి సందర్భం. ఆ రోజు నేను ఎమ్మెల్యే కాకున్నప్పుడు కూడా రాజశేఖర్ గారితో అనుబంధం, అంటే వీళ్ళ నాన్నగారితో కూడా చక్కటి అనుబంధం ఉంటుంది. జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ కావడానికి ప్రధానమైన అప్పుడు టాప్ 10 లీడర్లలో వెంకటస్వామి గారు కూడా చురుకైన వాడు. జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ ఇద్దామని నాకు జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ అప్పుడు కొడతల రాజేశ్వర గారు, వెంకటస్వామి గారు, అదేవిధంగా రత్నాకరరావు గారు, జీవన్ రెడ్డి గారు, ముకుందరెడ్డి గారు, శ్రీపాదరావు సార్, వీళ్ళందరూ కూడా చక్కటిగా 56 మండలాలు ఉన్నటువంటి జిల్లా పరిషత్లో కాంగ్రెస్ పార్టీతో 24 మంది గెలిస్తే జడ్పీ ఫ్లోర్ లీడర్గా ఆ రోజు నాకు అవకాశం ఇచ్చిన సందర్భంలో పెద్దలు వెంకటస్వామి గారు ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా అంటే చురుకైన నాయకత్వాన్ని కూడా గుర్తించిందని ఇంతకుముందు మీకు చెప్పడం జరిగింది. ఏదైనా సమావేశంలో తప్పనిసరిగా మాకు మాట్లాడే అవకాశం ఇవ్వడం, చురుకైనటువంటి నాయకత్వానికి ఇవ్వాలని చెప్పినటువంటి ఆ క్రమంలో ఈ ప్రాంతానికి, ఈ నియోజకవర్గాన్ని సేవ చేసే భాగ్యం, ఈ ఊర్లో ఉన్నటువంటి సహకార రంగంలో ఉన్నటువంటి కాలేజీ నడపడానికి రేషన్ కార్డుకు ఇంత అని డబ్బులు ప్రోగు చేసుకొని లేదా ఇతరత్ర వ్యాపారం చేసుకొని నడిపించే క్రమంలో ఇబ్బంది అవుతుందని రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఎమ్మెల్యే కాకుండా ఈ గ్రామానికి జూనియర్ కాలేజీ కావాలంటే మండలం ఒకటి ఇస్తున్నప్పుడు ముందుగా చందుర్తి మండలం తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత కోనరాపేట మండలం రాజేశ్వరరావు గారు సొంత మండలం, వారు ఎమ్మెల్యేగా ఈ ప్రాంతంలో ఉన్నారు వస్తలంటే కోనరాపేట మండలానికి తీసుకొని రావడం జరిగింది. 2 తర్వాత కట్లాపూర్ మండలానికి ఇదే నియోజకవర్గంలో తీసుకుని అప్పుడు ఎమ్మెల్యే కాకుండా 4వ జూనియర్ కాలేజ్ టఫ్ జాబ్గా రుద్రంగి పెద్దూరు ఇక ఎట్టి పరిస్థితులు తీసుకురావాలని చెప్పని అంటూరంటే రాజశేఖర్ గారు కలిసినప్పుడు ఒకే మండలం 2 జూనియర్ కాలేజ్ ఎట్లా వస్తాయంటే మీ కడప జిల్లాలో లేవా అన్న మాకు ఇవ్వమని చెప్పంటే 2వ జూనియర్ కాలేజ్ ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలో ఒక మండలంలో 2 జూనియర్ కాలేజ్ ఉంటే మళ్ళీ మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2వ జూనియర్ కాలేజ్ రుద్రంగి గ్రామానికి 2006 సంవత్సరంలో తీసుకుని వచ్చిన మీ అందరికీ కూడా తెలుసు. ఆ తర్వాత రత్నాకరరావు గారు సారంగపూర్ మండలంలో 2వ జూనియర్ కాలేజ్ తీసుకొని పోయింది. ఈ విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను ఉన్నతమైనటువంటి నాయకత్వం దృష్టి తీసుకొని పోవడంలో ఈ గ్రామంలో పుట్టి పెరిగిన వారిగా చేసేటువంటి ప్రయత్నంలో మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఆ విధంగా ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలకు అభివృద్ధి పథంలో తీసుకొని పోలు చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ వచ్చినప్పుడు ఈ మండల కేంద్రంలో పెట్టాలని నీ పుట్టి పెరిగిన వారిగా ఉన్నటువంటి గ్రామంలో ఇవ్వాలని చెప్పిన ఆలోచన తీసుకొని వచ్చినట్టు సందర్భంలో ఆ తర్వాత యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్ వచ్చింది. 200 కోట్ల రూపాయలతో ఇటీవలనే మన భూమి పూజ కూడా చేసుకున్నాం. ఇదే నేను జిల్లా పరిషత్ సభ్యుడిగా రాజకీయ జన్మించినటువంటి చందుర్తి మండలంలో ఉండాలని మూడపల్లి దగ్గర సుమారు కలెక్టర్ గారి సహకారంతో 20 ఎకరాల స్థలం, ఇంచుమించు 1 ఎకరం తక్కువ ఆ స్థలంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్ తీసుకుని వచ్చినాం. అందులో ఇంచుమించు 1500 నుంచి 1600 మంది పిల్లలు చదువుకోవడానికి ఉపయోగపడేటువంటి 1500
2500 2500 మంది విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం ఉండేటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మనం ఈ ప్రాంతాన్ని తీసుకొని వచ్చినటువంటి సందర్భం. అంటే ఎమ్మెల్యే పదవి అనేది గతంలో ఉన్నవారు హోదాకు చిహ్నంగా వాడుకున్నారు. ఎమ్మెల్యే పదవి అనేది ఈ ప్రాంత ప్రజల కోసం, ఈ ప్రాంతంలో సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న సందర్భం. నేను ఎమ్మెల్యే గెలవగానే ఈ ఎమ్మెల్యే పదవిని వేములవాడ నియోజకవర్గ ప్రజలకు అంకితం చేస్తున్నాం అని చెప్పని, అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములు చేయాలని చెప్పని లక్ష్యంలో భాగంగా తీసుకున్న నిర్ణయంలో ఇన్ని కార్యక్రమాలు వచ్చినప్పుడు ఈ నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలు కూడా సమంగా అభివృద్ధి చెందాలని చెప్పని ఈరోజు రుద్రంగిలో ఉన్న కడుతున్నటువంటి కల్లిగోట సూరం ప్రాజెక్ట్ 43,100 ఎకరానికి సంబంధించి ఏదైతే కత్లాపూర్, మేడిపల్లి, భీమవరం మండల వరప్రధానమైనటువంటి వాటికి కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పీస్ అధ్యక్షుడు హోదాలో వారిని ఇక్కడ తీసుకొని వచ్చినటువంటి సందర్భంలో వారు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికీ 45,50,00,000 రూపాయలు ల్యాండ్ అక్విజిషన్కి ఇచ్చిండు. ఎడమ కాలువకు ఈరోజు మనం రైతులకు నష్టపరిహారం ఇచ్చినాం. కుడి కాలు కూడా ఈ నెలలో వస్తున్నాయి 35 కోట్లు. తద్వారా పనులు పూర్తయితే 200 కోట్లు ఆల్రెడీ టెండర్ కాబడి ఉన్నాయి. కుడి ఎడమ కాళ్లకు అవి పూర్తి చేసుకున్నట్టయితే 43,100 ఎకరానికి ఈరోజు ఆ 3 మండలాలకు సాగునీరు రావడానికి ఓ అవకాశం ఏర్పడుతున్నటువంటి వేళ ఈరోజు ఈ ప్రాంతంలో దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేముల రాజన్న ఆలయ అభివృద్ధి కోసం గతంలో మాటిచ్చి తప్పినటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి గారి పాదయాత్రలో భాగంగా వేములవాడ తీసుకుని వచ్చినప్పుడు వారు స్వామివారికి అభిషేకం చేసుకొని మనకంటూ అవకాశం వచ్చినప్పుడు తప్పనిసరి అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతామని మీ సహకారం కూడా ఉంది. అందులో ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు చాంబర్లో కూడా ఇవ్వాలి రాజన్న కంచి పన్నప్పుడు మొదటి సంవత్సరం 23, 24, 50 కోట్లు బడ్జెట్లో పెట్టుకోవడం జరిగింది. 24, 25 100 కోట్లు బడ్జెట్లో పెట్టుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో అంటే మనం విమర్శగా చూడకపోతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో నా లగ్గం ఇక్కడైంది వేములవాడలో, ఇప్పుడే తక్షణం 100 కోట్లు ఇచ్చి మరో 100 కోట్లు బడ్జెట్లో పెడతా అంటే ప్రతి బడ్జెట్ ఎప్పుడు మీరు రాజన్న భక్తులంగా చూసేవాళ్ళం. ఎప్పుడు కూడా బడ్జెట్లో వారు అనా పైసా పెట్టలే. కానీ మనం వచ్చిన తర్వాత ఈరోజు 2 మార్లు 50 కోట్లు ఒకసారి 100 కోట్లు పెట్టుకొని ఇటీవల పనులు పూర్తవుతున్న క్రమంలో వీటిడి వైస్ చైర్మన్ హోదాలో కూడా గౌరవ కలెక్టర్ గరిమా గారు ఉన్న సందర్భంలో మరో 99,40,00,000 ఇప్పుడు ఎకరం లోపల ఉన్నటువంటి రాజన్న ఆలయం 37 గుంటలు అనుకుంటే ఎకరం అనుకుందాం. ఎకరం లోపల ఉన్న ఆలయం ఇప్పుడు 7 ఎకరాల లోపల ప్రాకారంలో నిర్ణయం చేసే క్రమంలో ఏవేవి పూర్తి చేయాలి ఫస్ట్ ఫేజ్ లో అంటే ఇంకా 99,40,00,000 కావాలనగానే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి, ఎండోమెంట్ మినిస్టర్ గారు తీసుకపోతే వారం రోజుల క్రితం 99,40,00,000 రూపాయలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మంజూరు చేసిండ్రు. తద్వారా ఆ పనులు కూడా పూర్తి కావడానికి అవకాశం ఉంది. వేములవాడ పట్టణంలో 54 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రోడ్డు వెడల్పు కోసం 80 ఫీట్ రోడ్డు ఈరోజు మనం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈరోజు నిర్వాసితులందరినీ ఒప్పించి మెప్పించి దానికి కూడా 47 కోట్ల రూపాయలు మంజూరు కాబట్టి నిర్వాసితులు ఒప్పించి ఈరోజు 6,70,00,000తో ఈరోజు 80 ఫీట్ల రోడ్డును కూడా వేస్తున్నాం. మరో 2-3 మాసాల్లో ఈరోజు 80 ఫీట్ల రోడ్డు కూడా కాబడతా ఉంది. 2015లో గౌరవ మంత్రి గారికి, ఎందుకంటే ఈ ప్రాంతంలో నేను అనేవాడిని ఎందుకో వేములవాడ వెనుకబడిపోయింది, పడవడ్డ పనులన్నిటి కూడా ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మన మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన భావాజాలు ఉన్నవారు గెలిపించుకుంటూ వస్తుందేమని చెప్పని అందుకే ఈరోజు ఇన్ని శరవేగంగా అప్పుడు పడవడ్డటువంటి పనులను కూడా ఇప్పుడు మనం ముందుకు తీసుకొని పోతున్నాం. మీరు వస్తున్నప్పుడు వేములవాడలో బ్రిడ్జి మీకు కనిపిస్తుంటది. 2015లో శిలాపలకం వేశారు. 2015లో శిలాపలకం వేశారు కానీ బ్రిడ్జి నిర్మాణం కాలేదు. మనం వచ్చిన తర్వాత బ్రిడ్జి నిర్మాణానికి ఇప్పుడు మీలాగా భూమి పూజ చేయడానికి పోతే అక్కడ ఉన్న వాళ్ళు మా నష్టపరిహారం లేకుండా ఎలా మొదలు పెడతారంటే చూస్తే 6,90,00,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి. నేను ఆశ్చర్యపోయిన 2015 ఎక్కడ, 2025 ఎక్కడ, 10 సంవత్సరాల క్రితం వచ్చి చెప్తున్నా. 10 సంవత్సరాల క్రితం ఫౌండేషన్ వేసి కనీసం భూ నిర్వాసితులకు వాళ్ళ డబ్బు కూడా ఇవ్వని సందర్భం వెంటనే కోమరెడ్డి వెంకరెడ్డి గారికి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి చెప్పగానే 6,90,00,000 భూసేకరణ డబ్బులు ఇవ్వడం, కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఆదివారం వారికి డబ్బులు ఇచ్చి అక్కడ కూడా ఈరోజు బ్రిడ్జి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందని అది కూడా వీళ్ళని తొందరలో ప్రారంభం చేసుకున్నటువంటి పరిస్థితి. అది 4 లైన్ల హై లెవెల్ బ్రిడ్జ్ అని అది కూడా మనం ఈరోజు పూర్తి చేసుకునే సందర్భం. ఈ విధంగా ఆ పడవడ్డ పనులన్నీ కూడా ఈరోజు మనం R&Bకి సంబంధించి, PRకి సంబంధించి కూడా హ్యామ్లో కూడా ఇప్పుడు మీరు వస్తున్నటువంటి రోడ్ ఏదైతే డబుల్ రోడ్ ఉందో అది ట్రిపుల్ స్ట్రెంగ్తన్ రోడ్గా కూడా ఇంచుమించు 146 కోట్లు కూడా మనకు హ్యామ్లో మంజూరు ఇచ్చిండ్రు. అది కూడా ఈ ప్రాంతానికి పెద్ద వనరుగా ఉన్నటువంటి సందర్భం. మోతుకురాబడి చందుర్తి రోడ్డు ఉంది, అది కూడా 17 కోట్లు మంజూరు కాబట్టి మూలవాకపోయిన పెండిపోయిన బ్రిడ్జిలు కూడా రోడ్లు కూడా మంజూరు అయినటువంటి సందర్భం. ఈ విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని పనులు కూడా మనం చేసుకునే సందర్భం. ఇప్పుడే లో వోల్టేజ్ సమస్య ఈ ప్రాంతంలో ఆ 10 సంవత్సరాల్లో ఒక సబ్స్టేషన్ కూడా మంజూరు కాలేదు. మనం వచ్చిన తర్వాత ఇంచుమించు 13 ప్రాంతాల్లో సబ్ స్టేషన్లు 33/11 గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి సహకారంతో తీసుకురావడం జరిగింది. ఒకటి 220 సబ్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. మన ఉమ్మడి జిల్లాలో దుర్షేడ్లో ఉంది,
పెద్దూరులో ఉంది, కోనాపూర్ పెంబెట్లు ఉంది, 4 220 సబ్సిడీ ఎక్కడ వచ్చిందంటే ఈ నియోజకవర్గంలో వచ్చింది, పక్కన జైత్యాల జిల్లా కత్లాపూర్లో. అదేవిధంగా ఈ ఊర్లో కూడా 132/33 కావాలంటే దీనిపైనే ఇవ్వాలని చెప్పండి, ఇంచుమించు 46 కోట్లతో అది కూడా మనం మంజూరు చేసుకుని, ఈ విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ బిడ్డగా ఇక్కడి గెలిచినటువంటి సందర్భంలో ఎన్ని కార్యక్రమాలు మనం అమలు చేసుకొని ముందుకు పోతున్న తరుణంలో గతంలో 91 నుంచి కూడా రాజకీయాల్లో యూత్ కాంగ్రెస్ లో పనిచేసినప్పటి నుంచి కూడా మరి పరిచయం ఉన్నటువంటి నాయకులతో మనకి అవకాశం ఈ ప్రాంతాన్ని నిధులు తీసుకురావడం కోసం ఏర్పడినటువంటి సందర్భంలో ఈరోజు ఇక్కడ మనం ఇది ఏర్పాటు చేయడం. ఇంతకుముందే సర్పంచ్ గారు కూడా చెప్పిండు, మన గ్రామంలో ఉన్నటువంటి అనేక పెండింగ్ పనులు కూడా ఈ 2.5 సంవత్సరాల్లో మనం చేసుకున్నామని. ఇందిరం ఇండ్లు కూడా ఒకేసారి 200 పైచులకి గ్రామంలో ఇచ్చుకున్నాం పేదవాళ్ళ కోసం. ఇంకా 100 మంది ఉన్నాయంటూ కూడా వారి కూడా ఇవ్వడానికి కోసం కూడా ప్రయత్నం చేసేటువంటి క్రమంలో చక్కటి సంక్షేమ కార్యక్రమాలు కూడా మనకు అందుతున్న సందర్భం. రైతుల రుణమాఫీ అందింది. ఈరోజు ఇంకో 50-60 మంది 2 లక్షల పైన ఉన్న వాళ్ళు మిగిలి ఉన్నారు, కానీ మిగతా 2 లక్షల రుణమాఫీ అందరినీ ఆడతల్లో ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం చేస్తున్న క్రమం, 200 యూనిట్లు కరెంటు ఉచితంగా వస్తున్న సందర్భం, ఇందిరం ఇండ్లు పేదవాళ్ళకు మనం ఇచ్చుకున్నటువంటి సందర్భం. ఈ విధంగా అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలు, ఓవైపు అభివృద్ధి, ఓవైపు సంక్షేమం, 2 కళ్ళలాగా ఈ ప్రాంతానికి తీసుకురావడం కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహకారంతో చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఏటీసీ వారి చేతుల మీద ఫౌండేషన్ వేసుకోవడం, పెద్దలు వెంకటస్వామి గారి చేతుల మీదుగా పనులు ప్రారంభం చేసుకోవడం ఒక నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. గౌరవ మంత్రివర్యులు వచ్చి ఈ భూమి పూజ చేశారు కాబట్టి 6 మాసాలు ఇది పూర్తి జరిగి ఆ తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఇక్కడ కాలేజ్ స్టార్ట్ అవుతుందని చెప్పిన ఒక నమ్మకాన్ని సందర్భంగా మీకు వ్యక్తం చేస్తూ, ఎందుకంటే 7 కోర్సులు ఇప్పుడే క్రాంతి వ్యవస్థ గారు చెప్పడం జరిగింది. ఇందులో 7 కోర్సులు 288 మంది పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఉంది. ఈ ప్రాంత పిల్లలకి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి తద్వారా ఇందులో చదువుకున్న వాళ్ళందరికీ కూడా చక్కటి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుందనే మాట సందర్భంగా తెలియజేస్తూ, ఇంత చక్కటి కార్యక్రమంలో మనకి ఏరియా హాస్పిటల్ కూడా లేదు. ఎప్పుడో 20 ఏళ్ల కింద కొబ్బరికాయ కొట్టారు, కానీ ఏరియా హాస్పిటల్ రాలే. నేను గెలిచిన తర్వాత ఏరియా హాస్పిటల్ కూడా దామోదర్ రాజనరసింహతో మాట్లాడి మనం తీసుకొచ్చుకున్న సందర్భం. ఈ విధంగా అనేకమైనటువంటి మన ప్రాంతానికి పెండింగ్ ఉన్నటువంటి పనులకు మనం శ్రీకారం చుట్టుకొని ముందుకు పోతున్న క్రమంలో మరి వెంకటస్వామి వివేక్ వారి ఆలోచన అడుగుజాడలో పనిచేస్తున్నటువంటి వివేక్ గారి ఆలోచన మనకు తోడవడం మా అభినందనీయంగా నేను ఈ సందర్భంగా భావిస్తూ, వీరి ఫాదర్తో నాకు చక్కటి అనుబంధం. అప్పుడు ఈ యువకుడిగా వెళ్ళినప్పుడు చాలా సీనియర్ నాయకుడిగా, ఉద్దండుగా, కేంద్రంలో మంత్రిగా మేము 97 ఇప్పుడు పివి నరసింహరావు గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. మేము జిల్లా పరిషత్ సదస్సు ఒకటి ఢిల్లీలో జరిగినప్పుడు వెళ్తే మా ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకు, ఓవరాల్ ఇండియాకు సంబంధించినటువంటి జెడ్పీటీసీలు, అప్పుడు అక్కడేమో మన మండలాల వ్యవస్థ ఉంది జెడ్పీటీసీ, అక్కడేమో పంచాయత్ సమితి ప్రెసిడెంట్ మిగతా రాష్ట్రాల్లో. మేమందరం వెళ్ళినప్పుడు వెంకటస్వామి గారు, చొక్కారావు గారు మేము ఉమ్మడి జిల్లా కాబట్టి పివి నరసింహరావుని కల్పిస్తామని చెప్పని అప్పుడు వెళ్ళినప్పుడు మన వివేక్ మన వెంకటస్వామి గారి ఇంట్లో మమ్మల్ని అందరూ కూడా గూడారాలు వేసి పెట్టుకునే సందర్భంలో అప్పుడు పివి నరసింహరావు గారిని వారు కల్పించినటువంటి సందర్భం. వారు కూడా ఈ ప్రాంతానికి అనేక సేవలు చేసినటువంటి మరి వారికి కూడా ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఈ వేదిక ద్వారా వెంకటస్వామి గారి సేవలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాదు, ప్రధానంగా మన జిల్లాకు కూడా ఎక్కువగా ఉన్నటువంటి సందర్భంలో మరి వారికి కూడా ఈ సందర్భంగా జ్ఞాపకాలు చేసుకుంటూ వారి యొక్క ఆలోచన మనం ముందుకు తీసుకుని పోయే ప్రయత్నం చేస్తామన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి 2 రోజుల క్రితం అనుకోకుండా వారు మేము ఒక బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రాంలో కలుసుకున్నప్పుడు అన్న ఏటీసీ అంటే ఇప్పటికి 4-5 సార్లు అడిగిన అన్న ఏటీసీ ఇంకా మొదలైతులే అని, వెంటనే నేనే వస్తా పైగా అని చెప్పాను. వెంటనే సెక్రటరీ గారికి ఫోన్ చేయడం, వెంటనే కార్యక్రమాలు అమలు కావడం. నేను కూడా అనుకున్న వారు వస్తే నేనేమనుకున్నట్టు ప్రారంభం అప్పుడు బ్రహ్మాండంగా చేసుకుంటే అనుకుంటే వారు ఇప్పుడు రావడానికి చెప్పని రావడం అంటే కామన్ మెయిన్గా ఉండేట్టు కింది నుంచి వచ్చినట్టు వారికే కింది కష్టాలు తెలుసు అన్నట్టుగా వారు మనలాగానే కింది వెంకటస్వామి గారి కుమారుడిగా బాగా కష్టాలతో వచ్చినటువంటి కాబట్టి పేద ప్రజలకు అందుబాటులో ఉండేటువంటిది మనం నీరు కూడా రావాలని చెప్పనేటువంటి ఆలోచనతోని వారు రావడం అభినందనీయం. మొన్న రోజు 3 ముఖ్యమంత్రులు వర్ణయాగానికి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనం చేసుకున్నప్పుడు వేములవాడకు అడ్డు లక్ష్మణ్ కుమార్ గారు, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు వచ్చినప్పుడు వర్షం పడ్డది, మీరు వచ్చినప్పుడు కూడా వర్షం పడ్డది. అందుకే మంచి మనసు ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు వర్షం పడుతుందని చెప్పన్నట్టుగా మా ప్రాంతంలో ఎదురు చూస్తున్నాం. ఎల్లినీనోకి సంబంధించినటువంటి ఇబ్బంది ఉందనేటువంటి క్రమంలో మరి మీరు వచ్చినప్పుడు ఈ రోజు కూడా వర్షం పడ్డా ఎవరు ఇబ్బందిగా ఫీల్ కావడం లేదు. ఇది కూడా శుభసూచంగా భావించేటువంటి క్రమంలో మీరు రావడం ఆనందదాయకం, శుభదాయకం ఈ సందర్భంగా చెప్తూ, మీ ఆధీనంలో ఉన్నటువంటి టామ్కామ్ సంబంధించినటువంటి అంశంలో కూడా మీ సహకారం మాకు అందివ్వాలి. ఈరోజు ఈ నియోజకవర్గం నుంచి దుబాయ్, సౌదీ ఏదైతే మిడిల్ ఈస్ట్ దేశాలలో సుమారు 14,000 నుంచి 15,000 మంది ఈ నియోజకవర్గం నుంచే ఉన్నారు. మోస్ట్లీ మీకు హైయెస్ట్ ఎక్కువ విదేశాలు ఉన్నవారంటే వేలాది నియోజకవర్గం జైత్యాల జిల్లా ఈ ప్రాంతంలో వచ్చినప్పుడు ఈ గ్రామం నుంచి నేను అనుకుంటా 1000 మంది బహుశా విదేశాల్లో ఉండుంటారు. ఒక ఇంటికి 2 చొప్పున ఈ గ్రామం 1000 మంది విదేశాలు ఉంటారు. కాబట్టి ఇంకా పోవడానికి కోసం చేసే ప్రయత్నం వారికి మీరు టామ్కామ్ మీ ఆధీనంలో ఉంది. ఇప్పుడే మేడం గారు చెప్తున్నారు కాబట్టి
మీరు ఒక టామ్కామ్ ద్వారా ఈ ప్రాంతంలో ఓ చైతన్య సభలాగా చైతన్య సదస్సులాగా వారికి ట్రైనింగ్ చేసి మనం టామ్కామ్ ద్వారా విదేశాలకు పంపడానికి ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటే మీరు ఏర్పాటు చేసినట్టయితే మాకు ఉన్నటువంటి నిరుపేద యువతకు లేదంటే నిరుపేద వారికి ఉపాధి కల్పించినట్టు కూడా మీరు ఒక చక్కటి అవకాశం ఒక వేదిక ఇచ్చినట్టు ఒక అవకాశం ఉంటుందనే భావాన్ని ఈ సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ మరి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మరి రుద్రంగి మండల కేంద్రం సంబంధించినటువంటి సర్పంచ్ పాలక వర్గానికి ప్రజాప్రతినిధులకు రైతులందరూ కూడా పేరు పేరున నేను రైతులు అనగానే గుర్తొచ్చింది. ఈరోజు 40 ఎకరాలు రైతు విజ్ఞాన కేంద్రాన్ని కూడా మనం ఇచ్చుకున్నాం. వేములవాడ రూరల్ మండలంలో రైతు విజ్ఞాన కేంద్రానికి ఈరోజు వేముల రూరల్ మండలం 40 ఎకరాలు మరిపల్లి దగ్గర కలెక్టర్ గారి ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. మరో 40 ఎకరాలు గోశాలకు ఆధునాతన పద్ధతులు గోశాలను ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీ క్యాబినెట్లో నిర్ణయం తీసుకుని అడగగానే గోశాలకు కూడా ఒక 40 ఎకరాలు కూడా పంపడం జరిగింది. రాబో రోజుల్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తలదన్నేలా ఈరోజు తెలంగాణ పబ్లిక్ స్కూల్ కూడా నిర్మాణం చేసుకోవాలంటే మన దగ్గర కూడా తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఇవ్వడానికి కోసం వారి నియోజకవర్గాలను ఒప్పుకున్నారు. ఇప్పటి వరకు ఆయా మండలాలకు నిధులు ఏదైతే ఇస్తున్నామో అది కూడా ఒక మండలానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని ఇవ్వడం జరిగింది. అది కూడా భవిష్యత్తులో ప్రారంభం చేసేటప్పుడు మీ అందరూ కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానన్నమాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరోసారి మీ అందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు అందజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు ఈ రాష్ట్ర మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను.